హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెమన్ బీ విహాస్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా, నేను ఎస్వి కంఫర్ట్స్ అనే మ్యానుఫ్యాక్చర్ షాప్కి వెళ్ళాను అనేసి. సో అక్కడ నుంచి రిటర్న్లో నేను స్ట్రేస్ట్ ఆఫ్ ఫార్మ్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ షాప్కి అయితే వచ్చాను. ఇది మనకి స్టోర్ అనమాట. గుంటూరులోనే మొట్టమొదటిసారిగా మనకి ఆర్గానిక్ స్టోర్ని అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మెటీరియల్ అంతా కూడా నేను ఒకసారి రివ్యూ చూసి ఆ తర్వాత వీళ్ళు మనకి కొలాబరేషన్కి పిలిస్తే వెళ్ళాను అనమాట. సో ముందుగానే వెళ్ళిపోయి మీ అందరికీ ఏదో చెప్పేయాలి కదా, నాకు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేస్తే అందరు మోసపోతారు కదా. అందుకే నేను 2-3 సార్లు ఒకసారి చెక్ చేసుకున్నాను. ఆ తర్వాత రివ్యూస్ కూడా బాగున్నాయి. ఒకరు ఛానల్లో చూశాను రివ్యూస్, అదంతా కూడా బాగుంది. అండ్ ఇవి పూర్తిగా ఆర్గానిక్ అండ్ న్యాచురల్స్. సో అందుకే నాకు బాగా నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వీడియో అనేది షూట్ చేశాను. సో ఇక్కడైతే నిజంగా ఆర్గానిక్ ఫుడ్డేనండి. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి రెడ్ రైస్, ఇంతవరకు నేను రెడ్ రైస్ వినటమే కానీ చూసిందే లేదు. ఫస్ట్ టైం రెడ్ రైస్ చూశాను. అలాగే బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ కూడా ఉన్నాయి. మనకి హాఫ్ వైట్ అంటే బ్రౌన్ రైస్ పూర్తిగా తినలేని వాళ్ళు కొంచెం సగం పాలిష్ అంటే హాఫ్ అండ్ హాఫ్ పాలిష్ ఉంటుంది, అదొకటి. అలాగే చిట్టు ముత్యాలు కూడా మనకి ఆర్గానిక్లో ఉన్నాయి అనమాట. ఇట్లాగా రకరకాల రైసులు కూడా ఉన్నాయి. ఇంకా మనకి గానుగ నూనె, ఇంకా ఎటువంటి ఫిల్టర్ చేయకుండా, ఎటువంటి కెమికల్స్, ఆయిల్స్, ఎక్స్ట్రా ఆయిల్స్, ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయకుండా ఆయిల్స్. అలాగే ఇంకా పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, అంటే మనం రోజు వాడుకునే కందిపప్పు, మినపగుళ్ళు ఇలాంటివి కూడా ఉన్నాయి. 18 చిరుధాన్యాలతో తయారు చేసిన మనకి రాగి పిండి అనమాట. అదొక రకమైనది, అది కూడా టేస్ట్ బాగుంది, టేస్ట్ చేశాను. ఇంకొకటి వచ్చేసి మనకి మొలకెత్తిన రాగులతో రాగి పిండి, అది పిల్లలకి చాలా హెల్తీ. నార్మల్ రాగి పిండి అయితే కొంచెం మందం చేస్తే పిల్లలకి, మొలకెత్తిన రాగి పిండి అయితే బాగుంటుందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ చూసే ప్రతి ఒక్క ఐటెం కూడా అంతే ఆర్గానికే. వీళ్ళు స్వయంగా రైతుల చేత పండించి వాళ్ళ దగ్గర డైరెక్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ మనకి స్టోర్లో అవైలబుల్ పెట్టారనమాట. ఇక్కడ మనకి నార్మల్గా దొరికే సోప్స్ కాకుండా ఆర్గానిక్ సోప్స్, వాళ్ళు తయారు చేసిన సోప్స్. సో అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా అక్కడ మనము వచ్చేటప్పుడు కొన్ని రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట, దాన్ని తీసుకొని వచ్చేసాను. సో ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 2 వీడియోస్ ఒకేసారి షూట్ చేయడం అంటే నేను 4కి అలా స్టార్ట్ అయ్యాను. ఇంకా 2 వీడియోస్ తీసుకొని వచ్చేసరికల్లా నాకు 8:39 అయిపోయింది అనమాట. సో మనం పోస్ట్ చేసేది 1 మినిట్ వీడియో అయినా కానీ అక్కడ కవరింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎక్కువ కవరేజ్ తీసుకుంటే మనకి నచ్చినట్లుగా వీడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. దట్టు నేను లాంగ్ అండ్ షార్ట్, ఇన్స్టా, సో 3టిని కవర్ చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ వీడియో తీసుకుంటాను. సో వాళ్ళు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఇదేనండి, రెడ్ రైస్ దోశ మిక్స్, మిల్లెట్ దోశ మిక్స్, ఇట్లాగా మిల్లెట్ ఇడ్లీ, బ్రౌన్ రైస్, ఇట్లాగా రకరకాల దోశలన్నీ కూడా మనకి ఇక్కడ పెట్టారనమాట. సో వాటన్నింటిని తీసుకొని వచ్చేసాను. ఇంకా కట్ చేస్తే ఆ రోజు వీడియో అంతవరకే షూట్ చేశానండి. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. నేను ఫ్రైడే రోజు వ్లాగ్ తీసుకోవడానికి వెళ్ళాను. అండ్ సాటర్డే నేను మీ అందరికీ చెప్పినట్లుగా 7 శనివారాల వ్రతం చేస్తున్నాను కాబట్టి ఆ రోజు నేను ఇంకా పొద్దున్నే లేచి, పొద్దున్నే అంటే నేను ఎర్లీ మార్నింగ్ 4:35 కల్లా లేచి అప్పటికే ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజను అయితే స్టార్ట్ చేస్తాను. సో అంత పొద్దున్నే లేచి పూజ అంతా చేసుకోవాలి కాబట్టి నేను వీడియో ఎక్కువ అసలు షూట్ చేయట్లేదు. పూజ అయిపోయిన తర్వాత మాత్రమే ఇట్లాగా ఒక చిన్న వ్లాగ్ లాగా తీసుకుంటాను అనమాట. పూజ చేసేటప్పుడు వాటి గురించి చేయటం అనేది కష్టమైపోతుంది. సో ఇంకా పొద్దున్నే లేచి పూజ అదంతా పూర్తి చేసుకొని ఇంక ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాను. ఇదిగోండి, పూజనైతే చాలా బాగా చేసుకున్నాను. పిండి దీపాలని పెట్టి, అలాగే స్వామివారికి నువ్వుల లడ్డు ప్రసాదం కింద, అలాగే పానకము, వడపప్పు, మనం పాయసం కంపల్సరిగా పెట్టాలి. ఏదైనా కానీ పాలతో తయారు చేసిన ఒక ప్రసాదము. ఇక్కడ వచ్చేసి నేను పిండి దీపాలు తయారు చేశాను. చాలామంది అడుగుతున్నారు పిండి దీపంలో మీరు ఏమి వేసి కలుపుతారు అనేసి. నెక్స్ట్ టైం నేను షేర్ చేస్తాను పిండి దీపం ఎలా కలపాలి అనేసి. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హుండీలో కొంచెం డబ్బులు వేసి నమస్కారం చేసుకుంటాను. పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీగా టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటాను అనమాట. ఇప్పుడు అందుకే రెడీ అవుతున్నాను. ఇదిగోండి, నేనైతే ఎవ్రీ సాటర్డే ఏదైనా కానీ ఎల్లో కలర్ మిక్స్ ఉండేలాగా డ్రెస్ వేసుకుంటాను. ఇట్లాగా 7 శనివారాల వ్రతం చేస్తున్నాం కాబట్టి, ఆ వెంకటేశ్వర స్వామికే చేస్తాం కాబట్టి ఏదన్నా కానీ
పూజ చేసేటప్పుడు ఎల్లో కలర్ మిక్స్ ఉన్న శారీని వేసుకుంటాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈరోజు గుడికి వచ్చాము. ఈరోజు గుడిలో కొంచెం ఎందుకో డెకరేషన్ ఇలా మొత్తం చేశారనమాట. ఏదైనా విశిష్టత ఉందో లేదు అంటే శనివారం కాబట్టి ఇట్లాగా డెకరేషన్ చేశారో అర్థం కాలేదు, కానీ గుడిని మాత్రం చాలా బాగా అలంకరించారు. గుడిలో జనం కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు మనకి అయ్యప్ప స్వాములు మాల వేసుకునే సీజన్ కాబట్టి ఏ గుడికి వెళ్ళినా లేదు అంటే రోడ్డు మీద ఇట్లాగా భజనలు చాలా బాగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ అయ్యప్పలు మాత్రం చాలా బాగా కనిపిస్తున్నారు. ఇదిగోండి గుడి ప్రాంగణం మొత్తం కూడా ఎంత బాగా అలంకరించారు. మా ఇంటి దగ్గరలో ఉన్న గుడే, కొంచెం ఈసారి వేరే గుడికి వచ్చాంలేండి. ఇక్కడ మొత్తం కూడా చాలా బాగా అలంకరించారు. అదే అనుకుంటున్నాము, ఏంటి ఈ విశిష్టత ఏమన్నా ఉందా గుడిని అలంకరించారు అని. అనుకోకుండా ఈ గుడికి రావడం ఇట్లా చూడటం బాగా అనిపించింది. కొంచెం సేపు ఇంకా అక్కడే దేవుణ్ణి చూస్తూ ఇదిగోండి ఇంకా ప్రసాదం అవన్నీ తీసుకున్నాం అనమాట. ఇట్లా 7 శనివారాలు వ్రతం చేసినప్పుడు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ తిన్నాను, ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాను అండ్ ఈవినింగ్ కూడా ఏదన్నా కానీ టిఫిన్ అట్లా తీసుకుంటానమాట. మార్నింగ్ పూజ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ భోజనం చేసే వరకు ఏమీ తినను, జస్ట్ వాటర్ అలాంటివి ఏమన్నా తింటానమాట. వాటర్ అలాగా ఏమన్నా తాగుతాను, ఫ్రూట్ ఏదన్నా తింటాను. ఇదిగోండి ఇంకా పూజ అదంతా అయిపోయి గుళ్ళో దర్శనం అయిపోయి ఇంక ఇంటికైతే తిరిగి బయలుదేరుతున్నాము. బయటకు వచ్చిన తర్వాత తెలిసింది, ఇదిగోండి ఈ స్వామీజీ గారు గుడికి రాబోతున్నారనమాట. అందుకే గుడి అంతా కూడా అలంకరించారు అని అప్పటికి తెలిసింది. ఇంకా ఈ గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ మనకి పనులు, పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఆ పనులు అయితే చూసుకోవాలి. అయితే అప్పటికే నేను గుడి నుంచి వచ్చేసరికలో కొంచెం లేట్ అవుతుంది అనేసి అత్తయ్య అయితే ఇదిగోండి కూరగాయలు అవి కట్ చేస్తున్నారు. ఇంకా నేనైతే పన్విత్ని రెడీ చేసి స్కూల్కి అయితే బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేయాలి. ఇంకా అత్తయ్య అయితే కూర చేద్దాము అనేసి దొండకాయలు అవి కట్ చేస్తున్నారనమాట. దొండకాయలు కట్ చేయటం అనేది ఎంత పెద్ద పనో మనందరికీ తెలిసినదే. అది ఎన్నో కోస్తే కానీ కొంచెం కూర అవ్వదు. అలాంటిది కేజీలు కోయాలి అంటే చేతులు పోతాయి. కాబట్టి ఇదిగోండి మా ఇంట్లో ఇట్లాగా కట్టర్ ఉంటుందన్నమాట. ఈ కట్టర్లో వేసేస్తే చాలా తొందరగా అయిపోతుంది అండ్ అలాగే చిన్న పీసెస్ అవుతాయి. దొండకాయలు మనం పెద్దగా కట్ చేస్తే అవి సరిగ్గా కుక్ అవ్వవు కాబట్టి చిన్నగా కట్ చేయాలి. అదే ఈ కట్టర్లో అయితే ఫాస్ట్గా అండ్ చిన్నగా కూడా కట్ అయిపోతాయి అనమాట. చూసారా, ఎన్ని దొండకాయలు అయినా కానీ శ్రమ లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నాకు ఇది బాగా నచ్చింది. ఒక్కొక్కసారి నేను ముందు రోజే కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇట్లాగే ఇంకా మనము ఇదే ట్రేలో ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. కూర అయితే ఇవి చేసేస్తున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు మనం రెడ్ రైస్ దోశని చేస్తున్నాం అనమాట. అందుకే ఇదిగోండి ఇంకా మళ్ళీ లేట్ చేసామనుకోండి, మనకు వచ్చిన వీడియోస్ ఇవి మనం పోస్ట్ చేయాలి కదా ముందు వీడియోస్, అవి లేట్ చేసాము అంటే వాళ్ళు మళ్ళీ మనల్ని అడుగుతారు, లేదు అంటే ఆ వీడియోస్ గురించి మర్చిపోతాము. సో అందుకే ఇంకా రాగానే నిన్న తీసుకొచ్చాం కాబట్టి ఇంకా ఈరోజు నేను రెడ్ రైస్ని ఎలా ఉందో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇది రెడ్ రైస్ దోశ మిక్స్. దోశలు ఎర్రగా వస్తాయేమో అనుకున్నాను కానీ మరీ అంత ఎర్రగా ఉండవు. ఇది మిక్స్డ్ అనమాట. మనకి రెడ్ రైస్ అలాగే కొంచెం మినుములు, పెసలు ఇట్లాగా ఒక 4 to 5 ఉన్నాయన్నమాట. అవన్నీ కలిపి తయారు చేసిన దోశ పిండి. ఇది నేను 1 కప్పు తీసుకున్నాను. 2 కప్పుల దాకా 2.5 కప్పుల దాకా వాటర్ పట్టాయన్నమాట. ఇది నేను చిన్న ప్యాకెటే కదా, ఎంత పిండి అవుతుంది, ఎన్ని దోశలు అవుతాయి అనుకున్నాను కానీ దగ్గరగా 25 నుంచి 30 దోశలు అవుతాయండి. కొంచెం పిండికి మనకి చాలా నీళ్ళు పడుతున్నాయి అనమాట. ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవటమే, ఇంక ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. దోశలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇది మనం నార్మల్ దోశ కన్నా కానీ ఇది కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంది, అంతే కానీ మరీ ఎర్రగా ఏమీ లేవు. చాలా బాగున్నాయి అనమాట దోశల టేస్ట్ మాత్రం. నేను మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తిన్నారు. ఇంకా దోశలోకి పల్లీ చట్నీ చేశాను. పన్విత్ బ్రేక్ఫాస్ట్ తినేసేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి వాడికి లంచ్ పెట్టి పంపించేశాను. సో ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఇంకా నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి మీకు ఎటువంటివి అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటాయో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఎలాగా అంటే డ్రెస్సెస్ కలెక్షన్, లేదు అంటే శారీస్ కలెక్షన్, మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ రొటీన్ ఇలాంటివి ఉంటాయి కదా. సో మీకు ఏవి మెయిన్గా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది అండ్ నా వీడియోస్లో మీకు ఏవి నచ్చుతాయి అనేది నాకు కమెంట్ చేశారు అంటే నేను అలాంటి వీడియోస్ని షూట్ చేసి అండ్ మీతో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. సో చూసారు కదండి, ఈ రోజు వీడియో అయితే ఇదేనమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.